ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలో ఓ ఒంటరి మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగింది. నా ప్రాణాన్ని రక్షించండి, నా పొలాన్ని కాపాడండి అంటూ ఇబ్రహీంపట్నానికి చెందిన సుగుణ అధికారులను వేడుకుంటున్నారు. టీడీపీ నాయకుల అండతో తమ భూమిని అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. దొంగ పత్రాలు సృష్టించి తమపై దాడి చేయడానికి కూడా యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 17 సంవత్సరాలుగా తమ ఆధీనంలో ఉన్న భూమిని రాష్ట్ర టీడీపీ నాయకుడు జంపాల సీతారామయ్య అండతో కొందరు కబ్జా చేయాలని చూస్తున్నారని సుగుణ ఆరోపించారు. వైసీపీ పాలనలో ప్రశాంతంగా ఉన్నానని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత భయభ్రాంతులతో జీవించాల్సి వస్తుందని ఆమె వాపోయారు. ఈ విషయంపై అధికారులు ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. మేము ఇక్కడ వెనకాల కనిపించే వరి పొలము 2008లో కొన్నామండి. మా ఆయన గారు కొన్నారు. ఆయన 2012లో చనిపోయిన తర్వాత నా పేరుతో నా పిల్లల పేరుతో పాస్ పుస్తకాలు అంతా ఉంది. అప్పటి నుంచి మేము పొలం చేసుకుంటూ ఉన్నాము. 2016లో ఈ VTPS వాళ్ళకి ఈ బిల్డింగ్ కట్టుకున్నారు. వీళ్ళకి 1 ఎకరం 30 సెంట్లు అమ్మాము. రోడ్డుకు 10 సెంట్లు ఇచ్చాము పంచాయతీకి. ఇంకొక 20 సెంట్లు VTPS వాళ్ళు కొన్నారు. మిగతా పాను 2 ఎకరాల 8 సెంట్లు ఉంది సార్ మాకు. 2024 వరకు మేము దీని మీద చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు కూడా మేము చేసుకొని ఉన్నాము, పొలం వేసుకొని ఉన్నాము. 2024లో కుర్రా గోపాలకృష్ణ, అతని భార్య సరిత, అనుచరులు అందరూ వచ్చి నా మీద అటాక్ చేశారు. ఇక్కడ షెడ్లు వేయటము, బలవంత లోకల్ రాజకీయ నాయకుల అండదండలతోటి ఒక ఇద్దరితోటి రెవెన్యూ వాళ్ళు మోసాలతోటి వచ్చారు. ఇక్కడికి వచ్చాక నన్ను అటాక్ చేస్తే క్రిమినల్ కేసు కట్టారు పోలీసు వారు. కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తే అది కోర్టుకు కూడా వెళ్ళుంది సార్. ఎల్లుంటే మళ్ళీ మొన్న నవంబర్ 11వ తారీఖున ఎక్కడో చచ్చిపోయిన శవాన్ని తీసుకొచ్చి ఇందులో వేశారండి పొలంలో.